శ్రేష్టమైన నామంలో ఒకరికి శ్రీరక్షకుడు పల్లవి చరణం దేవుడు లోకానికి విలువగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మానవాళి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించేటటువంటి గొప్ప తరుణమే. మరి ఈ సందర్భంలో దేవుడు ప్రతి ఒక్కరికి దేవుని స్వరూపంలో దేవుని పోలిక చొప్పున సృజించి మానవాళ్ళందరికీ కూడా దేవుడు అపారమైనటువంటి ప్రేమను దేవుడు చూపించాడు. కాబట్టి ఈ దేవుని ప్రేమను పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ పొరుగు వారికి ఏ మతమైనా కులమైనా భాష అయినా ఏదైనా సరే ఎటువంటి భేదం లేదు, దేవుని ప్రేమ అందరికీ సమానమే అనేటటువంటి ఆ దృక్పథంతో దేవుని ప్రేమను అనేక మందికి రుచి చూపించాలని, ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ రోజు మీ అందరికీ కూడా శుభాలు దీవెనలు ఆశీర్వాదాలు కలగాలని నేను ప్రార్థిస్తూ నా యొక్క మాటలు ప్రజలందరికీ కూడా సెయింట్ మాథ్యూస్ సెంటనరీ లూథరన్ చర్చ్ వెస్ట్ ప్యారిష్ పక్షంగా రెవరెండ్ సతీష్ బాబు ప్యారిష్ పాస్టర్, నాతో జత పనివారు రెవరెండ్ మాణిక్యరాజు గారు అడిషనల్ పాస్టర్ గారు, చైర్మన్ శ్రీ బొల్లెత్తు మాథ్యూ గారు, ట్రెజరర్ శ్రీ కాళింత నిరంజన్ గారు, అలాగే పిసిసి ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ సభ్యులందరి పక్షంగా క్రిస్మస్ శుభాలను తెలియజేస్తాము. గుంటూరు పట్టణంలో ఈ ఆలయం విశేషమైనది. నిన్నటి నుండి వాతావరణం అననుకూలంగా ఉన్నా కానీ వేలాది మంది భక్తులు, అన్ని జాతుల వారు, అన్ని ప్రాంతాల వారు ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి వచ్చి దేవుని ప్రార్థించడం ఆనవాయితీగా వస్తుంది. వారందరి కొరకు చక్కటి ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే అందరూ సౌకర్యవంతంగా ఈ వేడుకలలో పాల్గొని దేవుని దీవెనలను అనుభవించినట్లుగా మరి త్రియేక దేవుడు ఆయన ఆశీర్వాదాలని మానవాళి అంతటికి కూడా శాంతిని అనుగ్రహించేవాడు. క్రైస్తవ్యము శాంతి కాముక విశ్వాసాన్ని అందించేటటువంటిది. అటువంటి సమాధానము నెమ్మది మానవాళి అంతటికి కలగాలని, ఏ మతంతో విభేదించకుండా, ఏ జాతితో దేశంతో కూడా విభేదించకుండా అందరినీ ప్రేమించమనేది ఈ క్రైస్తవ్యంలో ప్రధానమైన బోధ అని అందరికీ తెలుసు. కనుక దానిని ప్రజలు గ్రహించి రాబో నూతన సంవత్సరంలో కూడా దీవెనకరంగా అందరూ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. పరిశుద్ధ మత్తయి శతవార్షిక లూథరన్ దేవాలయం తరఫున గుంటూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.